హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మహమ్మద్ గౌస్ విరచిత అంశం వాసుదేవ్ బల్వంత్ పడ్కే 180వ జయంతి నివాళి. ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. వాసుదేవ్ బల్వంత్ పడ్కే 180వ జయంతి నివాళి. ఇక వినండి. మహమ్మద్ గౌస్ విరచితం. మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం, ఒక ధైర్యవంతుడు, ఒక గర్జన. బ్రిటిష్ సామ్రాజ్యం కంపించింది. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మౌనం ఆవరించిన కాలంలో ఒక్కడు మాత్రమే లేచాడు. ఆ ఒక్కడు మాత్రమే స్వరాజ్ అని గర్జించాడు. ఆ ఒక్కడు మాత్రమే వెనుకబడిన కులాలను ప్రధాన స్రవంతి స్వాతంత్ర ఉద్యమంలోకి తీసుకువచ్చాడు. ఆ ఒక్కడు మాత్రమే గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సైన్యాన్ని నడ్డి విరిచాడు. ఆ మహనీయుడే వాసుదేవ బల్వంత పడ్కే. భారతదేశంలో సాయుధ విప్లవానికి మొదటి జ్యోతి అతడు. భారత స్వాతంత్ర సమరంలో మొదటి సాయుధ విప్లవకారుడు వాసుదేవ బల్వంత పడ్కే. వారి జయంతి జ్ఞాపకంగా మహమ్మద్ గౌస్ విరచిత ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో కొన్ని పేర్లు అజరామరంగా నిలిచిపోతాయి. అలాంటి మహానుభావుడు వాసుదేవ బల్వంత పడ్కే. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మొదటి భారతీయ విప్లవకారుడిగా ఆయనకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం మందగించిన సమయంలో ఒక్కడిగా నిలబడి స్వరాజ్ దానికోసం గెరిల్లా యుద్ధం ప్రారంభించిన ధైర్యశాలి పడ్కే. ఆయన 4 నవంబర్ 2025 అనగా 180 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు. ఆ మహనీయుడి సమగ్ర జీవిత విశేషాలని మనం స్మరించుకోవటం సబబుగా ఉంటుంది. వాసుదేవ్ బల్వంత్ పడ్కే వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం కావాలని కోరిన ఒక భారతీయ స్వాతంత్ర కార్యకర్త మరియు విప్లవకారుడు. వ్యవసాయదారుల దుస్థితి చూసి పడ్కే చలించిపోయాడు మరియు స్వరాజ్యమే వారి దుస్థితికి ఏకైక పరిష్కారం అని నమ్మాడు. ఆ రోజుల్లో హిందూ సమాజంలోని వివిధ ఉపవర్గాల సహాయంతో అతను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని సృష్టించాడు. ఈ బృందం వలస ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. ఈ ప్రయోజనం కోసం నిధులు సేకరించడానికి సంపన్న యూరోపియన్ వ్యాపారవేత్తలపై దాడులు ప్రారంభించింది. ఆకస్మిక దాడిలో వలస సైనికులను అదుపులో లేకుండా పెట్టుకున్న తరువాత కొన్ని రోజుల పాటు పూణే నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు పడ్కే ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. పడ్కే 1845 నవంబర్ 4న అంటే 180 సంవత్సరాల క్రితం బొంబాయిలోని థానే జిల్లాలోని, అది ప్రస్తుతం మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఉంది, షిద్దోన్ గ్రామంలో పరిమిత ఆదాయం కలిగిన మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు పడ్కే. చిన్నతనంలో అతను పాఠశాల విద్య కంటే కుస్తీ మరియు గుర్రపు స్వారీ వంటి శారీరక నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి కనపరిచాడు మరియు తరువాత ఉన్నత పాఠశాల నుండి తప్పుకున్నాడు. బొంబాయి ప్రెసిడెన్సీలో బ్రిటిష్ స్థాపించిన బొంబాయి యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన తొలి వ్యక్తుల్లో వాసుదేవ్ బల్వంత్ పడ్కే ఒకరు. 1860లో
తోటి సామాజిక సంస్కర్తలు, విప్లవకారులు లక్ష్మణ్ నరహర్, ఇందాపూర్కర్, వామన్ ప్రభాకర్ భావే వారితో కలిసి అతను పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ పిఎన్ఐ అనే దాన్ని స్థాపించారు. తరువాత దీనిని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఎంఈఎస్గా మార్చారు. పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా పూణేలో అతను భావే స్కూల్ను స్థాపించాడు. ఇప్పటికీ మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా 77 సంస్థలను నిర్వహిస్తుంది. చివరికి అతను పూణేకు వెళ్ళి 15 సంవత్సరాలు పూణేలో సైనిక ఖాతాల విభాగంలో గుమస్తాగా ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో పూణేలో ప్రముఖ సామాజిక వ్యక్తి అయిన లహూజీ రఘోజీ సాల్వే అనే అతను ఇతనికి గురువు. నిపుణుడైన మల్లయోధుడు సాల్వే కుస్తీ కోసం శిక్షణా కేంద్రాన్ని నిర్వహించాడు. వలసపాలన నుండి స్వాతంత్ర్యం యొక్క ప్రాముఖ్యతను సాల్వే బోధించాడు. అంటరాని సమాజమైన మాంగ్ సమాజానికి చెందిన సాల్వే వెనుకబడిన కులాలను ప్రధాన స్రవంతి స్వాతంత్ర ఉద్యమంలోకి తీసుకురావడం యొక్క ప్రాముఖ్యతను ఫడ్కేకు నేర్పించాడు. ఆ కాలంలోనే ఫడ్కే మహాదేవ్ గోవింద రనడే ఉపన్యాసాలకు హాజరు కావటం ప్రారంభించాడు. ఇది ప్రధానంగా వలస ప్రభుత్వ ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీశాయో అనే దానిపై దృష్టి సారించింది. ఇది సమాజంలో విస్తృతమైన దుష్ప్రభావాలకు దారితీస్తుందని చూసి ఫడ్కే తీవ్రంగా బాధపడ్డాడు. 1870లో ప్రజల మనోవేదనలను పరిష్కరించే లక్ష్యంతో పూణేలో జరిగిన ప్రజా ఆందోళనలో ఆయన చేరారు. యువతకు విద్యను అందించడానికి ఫడ్కే ఐక్యవర్ధిని సభ అనే సంస్థను స్థాపించారు. గుమస్తాగా పనిచేస్తున్నప్పుడు తన సెలవు ఆమోదంలో జాప్యం కారణంగా మరణిస్తున్న తన తల్లిని చూడలేకపోయాడు. ఈ సంఘటన ఫడ్కేను ఆగ్రహానికి గురిచేసింది మరియు అతని జీవితంలో ఒక మలుపు కానున్నది. ఇక తిరుగుబాటు గురించి పరిశీలిస్తే 1875లో అప్పటి బరోడా పాలకుడు మల్హర్రావు గైక్వాడ్ను వలస ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసిన తరువాత ఫడ్కే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రసంగాలు ప్రారంభించాడు. తీవ్రమైన కరువుతో పాటు వలస పాలన యొక్క ఉదాసీనత ఆయన్ను దక్కన్ ప్రాంతంలో పర్యటించడానికి ప్రేరేపించింది. స్వతంత్ర భారత గణతంత్రం కోసం ప్రజలను కోరింది. విద్యావంతులైన వర్గాల నుండి మద్దతు పొందలేకపోయిన ఆయన రామోషీ కులానికి చెందిన వ్యక్తుల బృందాన్ని సమీకరించారు. తరువాత కోలిస్, బిల్స్ మరియు ధంగార్ల నుండి వచ్చిన వారిని కూడా చేర్చారు. ఆయన కాల్చటం, తుపాకీ కాల్చటం, స్వారీ చేయటం మరియు కంచె వేయటం నేర్చుకున్నారు. వలస పాలన నుండి భారత స్వాతంత్ర్యం పొందాలనే లక్ష్యంతో దాదాపు 300 మందిని తిరుగుబాటు గ్రూపుగా ఏర్పాటు చేశారు ఫడ్కే సొంత సైన్యాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కానీ నిధులు లేకపోవడంతో వారు ప్రభుత్వ ఖజానాలోకి చొరబడాలని నిర్ణయించుకున్నారు. మొదటి దాడి పూణే జిల్లాలోని సిరూరు తాలూకాలోని ధమారి అనే గ్రామంలో జరిగింది. వసూలు చేసి వలస ప్రభుత్వానికి పంపిన ఆదాయపు పన్నును స్థానిక వ్యాపారవేత్త బాల్చంద్ ఫౌజ్ముల్ సంకలా ఇంట్లో ఉంచారు. వారు ఇంటిపై దాడి చేసి కరువు పీడిత గ్రామస్తుల ప్రయోజనం కోసం డబ్బు తీసుకున్నారు. అక్కడ వారు దాదాపు 400 రూపాయలు వసూలు చేశారు ఆ రోజుల్లో. కానీ దీనివలన అతను బందిపోటు దొంగగా ముద్ర వేయబడ్డాడు. తనను తాను రక్షించుకోవడానికి ఫడ్కే గ్రామం నుండి గ్రామానికి పారిపోవలసి వచ్చింది. అతని సానుభూతిపరులు మరియు శ్రేయోభిలాషులు ఎక్కువగా సమాజంలోని దిగువ తరగతి వారు ఆశ్రయం ఇచ్చారు. అతని ఉత్సాహం మరియు దృఢ సంకల్పానికి ముగ్ధులై నానాగావ్ గ్రామస్తులు అతనికి స్థానిక అడవిలో రక్షణ మరియు ఆశ్రయం కల్పించారు. బ్రిటిష్ దళాల అన్ని సమాచార మార్పిడిని నిలిపివేసి ఆపై ఖజానాను ముట్టడించడం సాధారణ కుట్ర. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం కరువు బాధిత రైతు వర్గాలకు ఆహారం ఇవ్వడం. ఫడ్కే పూణేలోని సిరూర్ మరియు ఖేడ్ ఆయా తాలూకాల సమీపంలోని
ప్రాంతాల్లో ఇలాంటి అనేక దాడులు చేశాడు. 1879 మే 15న ఫడ్కే నేతృత్వంలోని రామోషి బృందం పూణే నగరంపై దాడి చేసింది. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లు, ఆయుధ డిపోలు, ట్రెజరీ భవనాలపై ఏకకాలంలో దాడులు జరిపారు. పూణే నగరం మీద పట్టు సాధించి 3 రోజుల పాటు నియంత్రణలో ఉంచారు. బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సంఘటన భారతదేశంలో మొదటి గెరిల్లా నగర ఆక్రమణగా చరిత్రలో నమోదైంది. ఇంతలో ఫడ్కే ప్రధాన మద్దతుదారుడైన రామోషి నాయకుడు దౌలత్రావు నాయక్ పశ్చిమ తీరంలోని కొంకణ్ ప్రాంతం వైపు బయలుదేరాడు. 1879 మే 10, 11 తారీఖుల్లో వారు ఫలస్పే మరియు చిఖాలీలపై దాడి చేసి దాదాపు ₹1,50,000 దోచుకున్నారు. ఘాట్ మాతా వైపు తిరిగి వస్తుండగా మేజర్ డానియల్ నాయక్పై దాడి చేశాడు. అతను కాల్చి చంపబడ్డాడు. అతని మరణం ఫడ్కే తిరుగుబాటుకు ఎదురు దెబ్బ తగిలింది. మద్దతు కోల్పోవటం వల్ల అతను దక్షిణాన శ్రీశైల మల్లికార్జున మందిరానికి వెళ్లాల్సి వచ్చింది. తరువాత ఫడ్కే కొత్త పోరాటాన్ని ప్రారంభించడానికి దాదాపు 500 మంది రోహిల్లాలను నియమించుకున్నాడు. దేశవ్యాప్తంగా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక దాడులను నిర్వహించాలనే ఫడ్కే ప్రణాళికలు చాలా తక్కువ విజయాన్నే సాధించాయి. ఒకప్పుడు అతను ఘనూర్ గ్రామంలో వలస సైన్యంతో ప్రత్యక్షంగా పోరాటం చేశాడు. ఆ తరువాత ప్రభుత్వం అతన్ని పట్టుకున్నందుకు బహుమతి ఇచ్చింది. అంతకుముందే ఫడ్కే బొంబాయి గవర్నర్ను పట్టుకున్నందుకు గాను, ప్రతి యూరోపియన్ను చంపినందుకు గాను బహుమతులను ప్రకటించాడు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇతర బెదిరింపులను కూడా జారీ చేశాడు. ఆ తరువాత అతను రోహిల్లా మరియు అరబ్బులను తన సంస్థలోకి చేర్చుకోవడానికి హైదరాబాద్ రాష్ట్రానికి పారిపోయాడు. బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డానియల్ మరియు హైదరాబాద్ నిజాం పోలీస్ కమిషనర్ అబ్దుల్ హక్ పారిపోతున్న ఫడ్కేను పగలు మరియు రాత్రి వెంబడించారు. అతన్ని పట్టుకున్నందుకు బహుమతిని అందించడానికి బ్రిటిష్ చర్య విజయవంతమైంది. ఎవరో ఫడ్కేకు ద్రోహం చేశారు మరియు అతను 1879 జూలై 20న కలడ్గి పట్టణంలో జరిగిన భీకర పోరాటం తర్వాత ఒక ఆలయంలో పట్టుబడ్డాడు. ఇక్కడి నుండి విచారణ కోసం అతన్ని పూణేకు తీసుకువెళ్ళారు. సర్వజానిక్ కాకా అని కూడా పిలువబడే గణేష్ వాసుదేవ్ జోషి అతని కేసును వాదించాడు. ఫడ్కే మరియు అతని సహచరులను సంగం వంతెన సమీపంలోని జిల్లా సెషన్స్ కోర్టు జైలు భవనంలో ఉంచారు. ఇది ఇప్పుడు రాష్ట్ర సిఐడి ప్రధాన కార్యాలయ భవనంగా ఉంది. అతని స్వంత డైరీ అతనికి జీవిత ఖైదు విధించడానికి ఆధారాలను అందించింది. ఫడ్కేను ఎమెన్లోని ఎడెన్ జైలుకు తరలించారు. కానీ 1883 ఫిబ్రవరి 13న జైలు తలుపులను పగలగొట్టి తప్పించుకున్నారు. త్వరలోనే అతన్ని తిరిగి పట్టుకున్నారు. అక్కడ హింస, అనారోగ్యం, ఒంటరితనం మధ్య 1883 ఫిబ్రవరి 17న ఆయన 38 ఏళ్ల వయసులో వీరమరణం పొందారు. ఫడ్కే సందేశం ఈ రోజుకు గర్జించే మాటలు: స్వరాజ్య కోసం పోరాడటం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం, మానవత్వం కోసం అని నినదిస్తూనే ఉన్నాయి. ఇలా వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే ఆయన 180వ జయంతి నివాళి నేడు నవంబర్ 4, 2025 సందర్భంగా మహమ్మద్ గౌస్ విరచించి అందజేసిన ఈ వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే 180వ జయంతి నివాళి సమాచారాంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.